అప్పుడు ఫాదర్ రెహమాన్ సార్కి వర్క్ చేసేవారు. ఇంతకుముందే వాళ్ళ జింగిల్స్ అని ఇదని. రోజాకు కూడా నాన్నగారు రోజా తర్వాత ఇంకో మూవీ సార్ చేసేవారు. రోజా రిలీజ్ అప్పుడు ఫస్ట్ క్యాసెట్ ఎందుకంటే ఫాదర్ వాళ్ళు వర్క్ చేస్తారు కాబట్టి ఆడియో రిలీజ్ అయ్యేటప్పుడు క్యాసెట్ ముందుగా ఇస్తారు నాన్నగారికి. నేను మిడ్ నైట్ పడుకో ఉన్నాను. రెహమాన్ సార్ రికార్డింగ్ ఫినిష్ చేసి 2 o'clock ఆ టైంకి నాన్నగారు వచ్చారు. అప్పుడు ఆయన క్యాసెట్ తెచ్చారు, రోజా క్యాసెట్. ఇంకా రిలీజ్ అవబోతుంది, ఎందుకంటే మాకు ముందే ఫాదర్కి దొరికిపోద్ది, అక్కడ వర్క్ చేస్తారు కాబట్టి ఇస్తారు రెహమాన్ సార్. అదొక ఒక చిన్న ప్రివిలేజ్ ఉంటుంది. అంటే టీంకి అంతా ఆయన అంత నేమ్స్ వేస్తారు, క్రెడిట్స్ వెనకాల వేసేవాళ్ళు. అది వినిపించి మా నాన్నగారు పడుకుని పేరు. నేను ఇంకా అప్పటి నుంచి నాకు నిద్ర లేదు. అంటే ఆ సౌండ్ అనేది ఇంతకుముందు వినలేదు. అంటే నా టేప్ రికార్డ్లో ఇలాంటి ఈ సౌండ్స్ అన్ని ఉంటాయా? ఓకే. ఒక ఇదని అంటే అప్పుడు దాకా వేరే సౌండ్స్ అన్ని ఒక మోనోగా ఉండేది, ఒక సడన్గా నాకు ఏదో స్టీరియో ట్రాన్సిషన్ వచ్చినట్టుగా ఒక ఫీల్ అయ్యి ఇంకప్పటి నుంచి నేను రెహమాన్ సార్ని పిచ్చగా ఫాలో అవ్వడం మొదలెట్టాను.